బంగారం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన భారతీయులకు ముఖ్యంగా మనందరికి కూడా ఇదొక సోషల్ స్టేటస్, అంటే ఒక సామాజిక హోదా. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఏదైనా బంగారానికున్న విలువ అంత ఇంత కాదు. అలాంటి బంగారం ఇప్పుడు సామాన్యునికి అందరంతా ఎత్తుకెదిగిపోయింది. వాటి ధరలు చూసి కొనాలంటేనే భయపడుతున్నారు. మరి ఇంతలా డిమాండ్ పెరిగిన బంగారం అసలు ఎక్కడి నుంచి వస్తుంది? బంగారాన్ని ఎక్కడి నుంచి మైనింగ్ చేస్తూ తీసుకొస్తున్నారు? మరి బంగారు గనులు ఎక్కడ ఉన్నాయి? ప్రపంచంలో అత్యంత పెద్దదిగా విలువైందిగా పేరుగాంచిన బంగారు గని మన ఏషియా గడ్డపైన ఉంది. అయితే దాని గురించి చాలామందికి తెలియదు. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళలు ధరించే గోల్డ్ జ్యువెలర్స్లో కొంత భాగం ఈ గనిలో నుంచి వచ్చిందే. ఈ అద్భుతమైన బంగారు కాంతులు విరజిల్లే గని ఎక్కడ ఉంది? దీని కెపాసిటీ ఎంత? బంగారంతో పాటు ఇంకా ఏ ఇతర లోహాలు ఈ గనిలో లభిస్తున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఈ బంగారు గని నిక్షేపాలున్నాయి. దీనిని గ్రాస్బెర్గ్ గని అని కూడా అంటారు. ఈ గని ప్రతి సంవత్సరం సుమారు 50 టన్నులకు పైగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. బంగారంతో పాటు ఇక్కడ రాగి కూడా భారీ స్థాయిలో తవ్వుతారు. అందువల్ల ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాగి గనుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో చుట్టుముట్టిన ఈ ప్రాంతంలో ఉన్న ఈ గని భూమిలో దాగి ఉన్న అపారమైన సంపదకు నిదర్శనం. ఇక్కడ బంగారం, రాగి మాత్రమే కాదు, వెండి కూడా లభిస్తుంది. ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో విలువైన ఖనిజాలు దొరకడం కూడా చాలా అరుదైన విషయం. అందుకే గ్రాస్బెర్గ్ గనికి ప్రపంచ ఖనిజ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఈ గని పపువాలోని పున్కాక్ జయా అనే ఎత్తైన పర్వతానికి సమీపంలో ఉంది. టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఏర్పడ్డాయంటూ సైంటిస్టులు గుర్తించారు. ఇక్కడ నుంచి బంగారం, రాగి, వెండి పెద్ద మొత్తంలో వెలికి తీస్తున్నారు. ఈ భారీ గనిలో సుమారు 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గనికి ప్రత్యేకంగా ఓ విమానాశ్రయం, ఓడెరువు వంటి రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ గనిలో పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేకంగా ఇల్లు, స్కూళ్ళు, హాస్పిటల్స్ కూడా నిర్మించారు. ఇక ఈ ఖరీదైన లోహాల గని చారిత్రక విషయానికి వస్తే 1936లో డచ్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డోజీ ఈ ప్రాంతంలో ఖనిజ సంపదను మొదట గుర్తించారు. తర్వాత 1960లో ఫ్రీ పోర్ట్ మెక్ మోరాన్ అనే సంస్థ ఈ ప్రదేశంలో గనుల తవ్వకాల కోసం పర్మిషన్ తీసుకుంది. 2023లో ఈ గని నుంచి దాదాపు 52 టన్నులకు పైగా బంగారం, లక్షల టన్నుల రాగి, వందల టన్నుల వెండిని బయటకు తీశారు. గ్రాస్బెర్గ్ గని కేవలం ఖనిజ సంపదకే కాకుండా అక్కడ సహజ వాతావరణం కూడా ప్రసిద్ధి అని శాస్త్రవేత్తలు అంటారు. ఈ గని చుట్టూ నివాసాలు ఏర్పడడం, రోడ్లు, కరెంటు సరఫరా అందించడంతో చూసేందుకు ఒక చిన్న టౌన్లా మారిపోయింది. ఈ గనిలో నుంచి లభించే రాగి ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ తీగలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ఈ గని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తుంది. కొన్నిసార్లు ఈ గనిలో ఉత్పత్తి తగ్గితే ఇంటర్నేషనల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావమే చూపుతోంది.